కన్యాదానంలో కన్యతో పాటు ఏమి ఇవ్వాలి? ఈ 4 కోట్లు అమ్మాయి చేతిలో పట్టుకోలేదు కదండి. 1 కోటు వేసుకోవాలంటేనే చాలా కష్టం. 4 కోట్లు ఎక్కడ పట్టుకుంటుంది? తాంబూలంతో పాటుగా అమ్మాయిని దానం ఇచ్చేటప్పుడు కన్యాదానంలో కన్యతో పాటు ఏమి ఇవ్వాలి? మన పురోహితులు చాలా చెప్తారండి. పెళ్లి కుదిర్చిన మధ్యవర్తులు చాలా చెప్పేసి కూడా ఉంటారు. అప్పటికి ఏ దానమైనా ఫలవంతం కావాలంటే దక్షిణతో ఇవ్వాలి. అంటే ఏ దానం చేస్తూ ఉన్నా తాంబూలంలో, తాంబూలం అంటే ఆకులు, ఒక పండు, 2 పళ్ళు, ఒకటి పెట్టరు సాధారణంగా, 2 పళ్ళు పెట్టి అందులో దక్షిణ పెడతారు. ఆఖరికి మన ఇంటికి వచ్చేటటువంటి వారికి తాంబూలాలు ఇచ్చినప్పుడు పేరెంటాల్లో కూడా ఏదో ఒకటి 1 రూపాయి అయినా అందులో పెడతారు. ఆ విధంగా కన్యని దానం చేసేటప్పుడు కూడా ఒక దక్షిణ పెట్టి ఇవ్వడం మనకి కనపడుతూ ఉంటుంది. అమ్మాయి ఇలా వచ్చేటప్పుడు కన్యను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అమ్మాయి చేతుల్లో తాంబూలంలో ఒక పూర్ణ ఫలం, శ్రీఫలం అని కూడా అంటారు, అంటే కొబ్బరి బోండం, అది ఒకటి ఇలా చేతిలో పెట్టుంటుంది. అక్కడికి తాంబూలం సిద్ధం. ఆ తాంబూలంలోనే దక్షిణ కూడా పెట్టేవారు పూర్వం. ఇప్పుడు ఆ దక్షిణని ముందే, ఒకప్పుడు వరహ అంటే 4 రూపాయలు పెట్టేవారు. ఇప్పుడు రాను రాను 4,000 అయింది కొంతకాలానికి క్రితం. ఆ తర్వాత 4 లక్షలైంది. ఇప్పుడు 4 కోట్ల దాకా కూడా అది పెరుగుతూ ఉంది. ఈ 4 కోట్లు అమ్మాయి చేతిలో పట్టుకోలేదు కదండి. 1 కోటు వేసుకోవాలంటేనే చాలా కష్టం. 4 కోట్లు ఎక్కడ పట్టుకుంటుంది? అట్లా ముందరే అయిపోతోంది గనక ఎంతో కొంత తక్కువగా, ఎంత వీలైతే ఎంత, రూపాయి కావచ్చు, 11 రూపాయలు కావచ్చు, 116 కావచ్చు, ఆ తాంబూలంలో పెట్టాలి. ఇది ఇక్కడికి తాంబూలం సిద్ధమైంది. తాంబూలంతో పాటుగా అమ్మాయిని దానం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా దాంతో పాటుగా ఇవ్వాల్సినవి ఏమున్నాయని చెప్పారంటే గోవును ఒకటి దానం ఇస్తారు. అది వేదిక మీద పెళ్లి మండపంలో కుదరదు గనక గోదానాన్ని సంకల్పం మాత్రమే చెప్తారు. ఇక అమ్మాయితో పాటుగా గుమ్మడి పండు, గంధపు చెక్క ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. ఇవి కూడా గుమ్మడి పండు అంటే బూడిద గుమ్మడి కాదు, మామూలు గుమ్మడి. ఈ మామూలు గుమ్మడి పండుని, ఆ తరువాత గంధపు చెక్కని కూడా ఇస్తారు. ఈ 2 కూడా శుభప్రదమైనటువంటిది. గుమ్మడి పండు అటు పండు ఇటు కూర 2గాను పనికొచ్చేది. సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. ఈ రోజుల్లో ఉండట్లేదు, కానీ పూర్వం ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రయాణ సౌకర్యాలు ఇంత ఎక్కువగా లేని రోజుల్లో తమ పొలాల్లోనూ పెరట్లోనూ పండితే తప్ప, తమ గ్రామంలో పండితే తప్ప కూరలు అందుబాటులో ఉండని రోజుల్లో నిల్వ ఉంచుకునే పదార్థాల్లో దోసపండు, గుమ్మడి పండు. అందుకే దేనికైనా చెప్తే ఈ రెండింటిని చాలా ప్రధానంగా చెప్తాం. అటు పండుగాను ఇటు కూరగాను పనికొచ్చే, సరే కొన్ని దుంపలు ఇవన్నీ నిలవ ఉంటూ ఉండేవి. అంతేకాకుండా ఇది చాలా శుభప్రదమైందని, ఈ ఎప్పుడైతే గుమ్మడి పండు ఉందో భూదానం ఇచ్చినంత ఫలితం. గుమ్మడి పండు భూమికి సంకేతం. భూమికి ఏ రకంగా అయితే పర్వాలు అంటే ఇట్లా మన తొనలుగా ఉండేటటువంటి పద్ధతి, దాన్నే 27 పర్వాలుగా ఉంటుంది. అవే నక్షత్రాలన్న పేరుతో పిలుస్తూ ఉంటారు. అది చాలా జ్యోతిష్ శాస్త్రంలో లోతుగా అధ్యయనం చేసిన వారు చెప్పేటటువంటి మాట. ఆ విధంగా ఉండేది మనకి తెలిసినటువంటి వాటిల్లో తొనలుగా ఉన్నటువంటి పండు ఈ గుమ్మడి పండు కనుక భూమికి సంకేతమైన గుమ్మడి పండుని, గంధపు చెక్క ఒకానొక వ్యక్తితో సమానమైనటువంటిది కనుక దాన్ని పెట్టి అమ్మాయిని కన్యాదానం చేస్తారండి. ఇవి ప్రధానంగా ఉండవలసింది.